మూత్ర విసర్జన బాధాకరంగా ఉంటుందా? చాలామంది నాకు వేడి చేసింది అంటారు. దానికి చేయాల్సింది ఏమీ లేదండి. యూ డైల్యూట్ యువర్ యూరిన్. మీరు చిన్నప్పుడు చూసే ఉంటారు, వాటర్ తాగే బదులు సోడా తాగుతారు. ఎందుకండి? దాంట్లో సోడా బైకార్బోనేట్ అనేది ఉంటుంది. దానివల్ల ఆల్కలైజేషన్ ఆఫ్ యూరిన్ జరుగుతుంది. మూత్రనాళ ఇన్ఫెక్షన్లు ఎంతకీ తగ్గడం లేదా? యూరిన్ అనేది మాటిగా వస్తూ ఉంది. 20 నిమిషాలకు 15 నిమిషాలు 30 నిమిషాలకు పోయాల్సి వస్తుంది, కొద్దిగా వస్తూ ఉంది అంటే మాత్రం అది వేడి చేసింది కాదు, ఇన్ఫెక్షన్ ఉండొచ్చు అని అనుకోవాల్సిన అవసరం ఉంటుంది. కిడ్నీలో రాళ్లు మరింతగా పెరుగుతున్నాయా? మీరు ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని దాంట్లో 1 చెంచా షుగర్ వేసారనుకోండి, కరిగిపోతుంది. అదే 20 చెంచాలు షుగర్ వేసారనుకోండి, ఏమవుతుంది? కరగదు, అలానే ఉండిపోతుంది. అదేవిధంగా యూరిన్లో కూడా ఈ విధంగా జరిగిన పక్షంలో క్రిస్టలైజేషన్ అయ్యి స్టోన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. తీవ్రమైన ఎండల ధాటికి కమ్ముకొచ్చే మూత్ర సమస్యలు, వాటిని అధిగమించే మార్గాల గురించిన ప్రత్యేక కథనంతో మీ ముందుకొస్తోంది సుఖీ భవ. ఈ ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటలకు, తిరిగి మరుసటి రోజు ఉదయం 9:30 గంటలకు మీ ఈటీవీ తెలంగాణలో.